सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामायण रहस्यज्ञं रम्यवाक्य विशारदम् अनन्तगुणसङ्घातम् अपलार्यमहं भजे। लक्ष्मीनाथ समारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनशम्भुः भगवान् बादरायणः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः शङ्कर्षणाय च। कृष्णं नारायणं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे पृथासुतम्। ॐ जन्माद्यस्य यतोऽन्वया इतरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ते यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैः ईश्वरसज्जो हृद्यावरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रे। वंशी विभूषितकरात् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीसुखब्रह्मणे नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अस्मद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. బంధువులారా, ఈవేళ మనకి విశేషమైనటువంటి రోజు వైశాఖ శుక్ల చతుర్దశి. దీన్ని మనం నృసింహ జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. అంటే నృసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు. నృసింహావతారము 14వ అవతారముగా మనకి భాగవతం ప్రథమ స్కంధం 3వ అధ్యాయంలో నైమిషారణ్యుల సౌనకాది మహర్షులకి కూడా సూతులు వారు చెప్పారు. చతుర్దశం నారసింహం అని 14వ అవతారము నరసింహావతారం. కాబట్టి బహుశా ఆయన చతుర్దశి నాడే ఆవిర్భవించాడు కాబట్టి 14వ అవతారం నారసింహం అనేటువంటి భావనతో ఆయన చెప్పి ఉండవచ్చు కూడా. పరమాత్మ అన్ని అవతారములు కూడా లోకానికి ఉపకారాన్ని కలిగించేటువంటిది, అభ్యుదయాన్ని కలిగించేటువంటిది. సర్వే లీలావతారాస్తే అంటుంది భాగవతం. అంటే పరమాత్మ లీలతో ధరిస్తాడు ఏ అవతారమైనా. అంటే అవతారం ధరించడానికి ఆయనకి ఏ విధమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉండదు. అలాగే ఆ అవతారంలో ఆయన చేసేటువంటి కర్మలు ఏదైనా అవన్నీ కూడా అక్లిష్టంగానే పరమాత్మకు ఉంటాయి.
పరమాత్మ అలా ధరించినటువంటి అవతారములు 22, 24గా మనకి కనపడుతూ ఉన్న ప్రధానమైనటువంటి అవతారములు 10 అవతారములుగానే కీర్తిస్తూ ఉంటారు. అందుకోసం జయదేవుడు కూడా వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళ ఉద్బిభ్రతే దైత్యం దారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్మోర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని 10 అవతారం ప్రధానంగా కీర్తిస్తూ ఉంటారు. ఈ అవతారాలను ఎవరు ధరించారండి అంటే సాక్షాత్తు కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ధరించినటువంటి అవతారములలో నరసింహావతారం అనేటువంటిది కూడా పరిపూర్ణంగా చెప్పబడింది. ఇది కూడా పరిపూర్ణమైనటువంటి అవతారం. కృతే నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలో వెంకటనాయక అని మనకి కృతయుగంలో సాక్షాత్తు దైవం నరసింహస్వామి, త్రేతలో రామచంద్ర ప్రభు, ద్వాపరంలో కృష్ణస్వామి, కలియుగంలో సాక్షాత్తు వెంకటాచలపతి అని చెబుతుంది మనకు పురాణం. అటువంటి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి వైభవం, ఈ నృసింహావతార వైభవాన్ని మనం సప్తమ స్కంధాన్ని అనుభవించినప్పుడు కొంచెం విశేషంగానే అనుభవించాం. అంటే ఇందులో ఏమున్నాయి అంటే పరమాత్మ యొక్క భక్తుడు, పరమాత్మని ద్వేషించేటువంటి వాడు, కేవలము లౌకికమైనటువంటి ప్రయోజనం పొందాలనేటువంటి భావనతో ఉండేటువంటి హిరణ్యకశిపుడు, లోకంలో కనపడినదంతా కూడా తనకే కావాలనేటువంటి లోభగుణంతో ఉండేటువంటి హిరణ్యాక్షుడు, భేద దృష్టితో ఉండేటువంటి దితి, వీరందరూ మనకి కనపడతారు ప్రహ్లాద చరిత్ర. అందులో ప్రహ్లాదుడు పరమభక్తుడు. ప్రహ్లాదం కేశవప్రియం, ప్రహ్లాదం కేశవప్రియం అనేటువంటి మాట చెబుతుంది మనకి భాగవతం. ఈ మహానుభావుడు ఆవిర్భవించడానికి కూడా కారణం మనం 3వ స్కంధాన్ని అనుభవించినప్పుడు కశ్యప ప్రజాపతి భార్య దితికి ఇచ్చినటువంటి వరంలో ఈ వరాన్ని అనుగ్రహించాడు. అందుకోసమని అంటే కశ్యపుడు యొక్క మనవడిగా ఉండేటువంటి వాడు ప్రహ్లాదు. కశ్యప ప్రజాపతి కుమారులు ఇద్దరు రాక్షసులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు పుట్టినటువంటి వాడు పరమభాగవతోత్తముడు ప్రహ్లాదుడు, ప్రాతస్మరణీయుడు కూడా. భక్తి మార్గంలో నడవాలనుకునేటువంటి వారికి అందరికీ మార్గదర్శకుడు ప్రహ్లాదు. అందుకోసం ఆయన చాలా స్తోత్రములు అనేటువంటి దాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ఉండేటువంటి దానిలో మనకి హరికి సంబంధించినట్టు హరియష్టకము అనేటువంటి దాన్ని అనుగ్రహించాడు. తెల్లవారు లేస్తూనే మంచం మీదనే కూర్చుండి హరియష్టకము అనేటువంటి దాన్ని మనం పఠించాలి. అటు తర్వాత ఆయన నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉండేటువంటి వాడు. సాక్షాత్తు పరమాత్మ నృసింహ రూపంలో ఆయన ఆడినటువంటి మాటను నిజం చేయటానికి ఆవిర్భవించినటువంటి వాడు. ఇక నరసింహస్వామి చాలా ప్రధానమైనటువంటి దైవముగా మనకి చెప్పబడుతుంది. ఇందులో ఏముంది అంటే 2 రూపములు ధరించి ఉన్నాయి. ఒకటి మానవ శరీరము, రెండవది సింహ శరీరము అనేటువంటిది అన్నమాట. ఈ అవతారము కేవలము హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వచ్చినటువంటిది కాదు. ప్రహ్లాదుడు ఆడినటువంటి మాటను సత్యం చేయటానికి, బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయటానికి, పరమాత్మ యొక్క అస్తిత్వము, పరమాత్మే సకల జగత్తంతా నిండి ఉన్నాడు లోపల బయట అని చెప్పబడేటువంటి నారాయణ తత్వాన్ని లోకానికి అందించడం కోసమే అది యథార్థం అనేటువంటి భావాన్ని కలిగించడానికి వచ్చినటువంటి అవతారము నృసింహావతారం. అంచేత నృసింహావతారము అనేక ప్రయోజనాల్ని కలిగిస్తుంది మనకి. ప్రధానంగా ఏమిటా ప్రయోజనము? భయం కలుగుతూ ఉంటుంది మనకి. అది ఏ భయమైనా కావచ్చు. ఏ భయం కలిగినా నృసింహస్వామిని స్మరించాలి. నృసింహపాదం భజత అకుతో భయం అంటాడు 5వ స్కంధంలో ప్రహ్లాదు. భయము లేనటువంటి చోటు ఏమిటంటే పరమాత్మ యొక్క పాదములు అనేటువంటిది అన్నమాట. రూపం నృసింహ విభయాయ జనాస్మరంతి. ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తోత్రం చేస్తాడు 7వ స్కంధంలో. అక్కడ కూడా భయం కలిగినటువంటి వారందరూ నీ రూపాన్ని భావన చేస్తారు అనేటువంటి భావన. అంతేకాకుండా ప్రహ్లాదుడు చేసినటువంటి స్తుతి, ప్రహ్లాదుడిని నృసింహస్వామిని స్మరించినట్లయితే
చిట్ట చివరి దశలో వారికి నేనే మోక్షం ఇస్తాను. అంతేకాకుండా నరసింహస్వామి ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు. నృసింహ పురాణంలో ఉండేటువంటి విషయం. సత్యం బ్రవీమి మనుజా స్వయమూర్ధ్వబాహు. 2 చేతులు పైకెత్తి చెప్తున్నాను, వినండి మీరందరూ కూడా. ఏమని అంటే, యో మాం జపతి నిత్యం ముకుంద నరసింహ జనార్దనేతి. ప్రతినిత్యము కూడా నన్ను ముకుంద నరసింహ జనార్దన అని నామ సంకీర్తన ఎవరైతే చేస్తూ ఉంటారో, మరణే రుణీవ, అటువంటి వారికి నేను రుణపడి ఉన్నటువంటి వాడిని. మరణ సమయంలో పాష్ట కాషాణ సన్నిభం ప్రధానంగా ఉండేటువంటిది కట్టె రూపంలోను రాయి రూపంలోనూ ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఏం చేస్తాను, ముక్తిన్ దదామి, మోక్షం ఇస్తాను. కాష్ట పాషాణ సన్నిభం అని నరసింహస్వామి యొక్క ప్రతిజ్ఞ కూడా కనపడుతుంది. అంచేత చాలా అద్భుతమైనటువంటి అవతారము, సజ్జ ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. మిగిలిన అవతారాల్లో ఎక్కడ స్వామికి 3వ కన్ను ఉన్నట్లుగా చెప్పలేదు, కానీ నృసింహ అవతారంలో 3వ కన్ను ఉంది. అందుకోసం నరసింహస్వామి ధ్యానం చేస్తూ మనకి 3 నేత్రములు కలిగినటువంటి వాడిగానే చెప్పబడతాడు. అంతేకాకుండా ఆ నృసింహ స్వామి యొక్క రూపము ఏదైతే ఉందో అది ఆశ్రయించినటువంటి వారికి అభయాన్ని, పరమాత్మని కానీ పరమాత్మ భక్తులను ద్వేషించేటువంటి వారికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రూపాన్ని ప్రహ్లాదుడు ఎప్పుడూ భావన చేస్తూ ఉంటాడు. ఆయన స్వయంగాను ఆ యొక్క హరి అనేటువంటి ద్వీపంలో ఉండేటువంటి వారందరూ కూడా ప్రహ్లాదుడితో పాటుగా నరసింహస్వామిని స్తోత్రం చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. ఏం చెబుతాడండి అందులో? ప్రహ్లాదుడు నరసింహస్వామి తేజస్సు ముందర అన్ని తేజస్సులు కూడా వెలవెలబోతూ ఉంటాయి. అందుకోసమని హరివర్షే చాపి, హరివర్షములని అంటే మనకి 9 వర్షములు అనేటువంటి ఉన్నాయి. భూమండలాన్ని విభజించారు. జంబూద్వీపము, హిరణ్యకము మొదలైనటువంటివన్నీ కూడా. అందులో హరివర్షము అనేటువంటిది ఉంటుంది. అందులో దైత్య దానవ వంశములన్నింటినీ పవిత్రం చేసినటువంటి మహానుభావుడు, పరమాత్మకి అత్యంత ప్రియుడైనటువంటి వాడు అయినటువంటి ప్రహ్లాదుడు అక్కడ ఉండేటువంటి భక్తులందరితోటి కలిసి నరసింహస్వామిని ఉపాసన చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడండి? ఓం నమో భగవతే నరసింహాయ, నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ, వజ్రనఖ వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ, నమోగ్ర స్వభావాయ మహాత్మనే తమోగ్రసగ్రస, ఓం స్వాహ అభయమభయమార్థన్ ఆత్మను భూయిష్టాం ఓం శ్రౌం. స్వామి, నువ్వు మా ఎదురుకుండా సాక్షాత్కరించు. నువ్వు ఎటువంటి వాడు? ఓంకార స్వరూపుడు. నీకు నమస్కారమై అగ్ని మొదలైనటువంటి తేజోమూర్తులకు కూడా నీవు తేజస్సును అనుగ్రహిస్తూ ఉండేటువంటి వాడు. నీ గోళ్ళు కోరలు వజ్రంలో వాడిగా ఉండేటువంటిది. మా ఎదుట సాక్షాత్కరించు. మీ దర్శనాన్ని మాకు అనుగ్రహించు. మా కర్మవాసల్ని పూర్తిగా దహించు. మా అజ్ఞానందకారాన్ని తొలగించు. అభయదానము సంగి మా అంతఃకరణములు యందు వెలుగులు నింపుము. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. మనకి ఏం కావాలి? ఇదే కావాలి. ఇలా చేసి మహానుభావుడు స్వచ్ఛస్తు విశ్వస్య ఖల ప్రసీదత, ధ్యాయంతు భూతాని శివం విధోధియా, మనచ్చ భద్రం భజతాధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతికి. ఈ శ్లోకము చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మొత్తం భాగవతంలోనే గొప్పదైనటువంటి శ్లోకముగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏం చెబుతున్నాడు ఆయన అంటే, విశ్వానికి శుభములు చేకూరుగాక. అయిపోయింది. అదొక్కటి కోరుకుంటే అందరికీ క్షమ వస్తుంది. నాకు సుఖం కావాలి, నా వారికి సుఖం కావాలి, నా భార్య వంశం వారికి కావాలి, ఇవేమీ అవసరం లేదు. విశ్వానికి శుభము కలుగుగాక అంటే ఆ విశ్వములో అందరము ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మనం శుభముల కోసం పరమాత్మని కోరవలసినటువంటి అవసరం లేదు. కల ప్రసీదత. తర్వాత ఏం కోరుతున్నాడు? దుష్టుల యొక్క బుద్ధులు కూడా పునీతములోగుగాక అంటే పవిత్రములోగుగాక. ఇది కూడా కోరవలసినటువంటిది. ధ్యాయంతో భూతాని శివం విధోధియా, సకల ప్రాణుల మధ్య కూడా సద్భావనలు అనేటువంటిది కలుగుతూ ఉండుగాక. వారందరూ కూడా పరస్పరము ఒకరికొకరు హితము అనేటువంటి దానికోసమని చింతిస్తూ ఉండాలి. అంటే అందరికీ హితం కలగాలని కోరుకుంటూ ఉండేటువంటి మా మనసులన్నీ కూడా సన్మార్గములో ప్రవృత్తములవుతూ ఉండాలి. మా బుద్ధులు నిరంతరము నిష్కామ భావనతో నీ యందే నిలిచి ఉండుగాక. ఇది గొప్పదైనటువంటి అంటే ప్రార్థన. అన్ని ప్రార్థనలు చాలా రకాలు ఉంటాయి,
కానీ ఈ ఒక్క శ్లోకములోనే మనం ఎటువంటి ప్రార్థన చెయ్యాలి అనేటువంటి దాన్ని ప్రహ్లాదుడు నిరూపిస్తున్నాడు. స్వచ్ఛస్తు విశ్వస్య ఖల ప్రసీదత ధ్యాయంతు భూతాని శివం మిథోధియా మనచ్చ భద్రం భజతాదోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతికి అని ప్రహ్లాదుడు ఇలా స్తోత్రం చేస్తూ ఉంటాడు. పైగా ఈ హరి ఉన్నాడే ఆయనే శరీరధారులందరికీ కూడా ప్రియతముడైనటువంటి ఆత్మ. ఎలాగా? హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరిణం ఆత్మా జషాణమివతోయమిప్సితం. చేపలకి నీరు ఎటువంటి ప్రధానమైనటువంటిదో అలాగే దేహదారులందరికీ కూడా శ్రీహరియే ప్రీతముడైనటువంటి ఆత్మ ఆయనే జీవనాధారము అనేటువంటిది అన్నమాట. స్వామి, మాకు ఉండేటువంటి తృష్ణ, రాగము, విషాదము, క్రోధము, దైన్యము ఇవన్నీ కూడా మానసిక సంగ్రామాలకు మూలమైనటువంటిది కాబట్టి గృహముల యందు ఉండేటువంటి ఆసక్తియే జనన మరణ రూప సంసార చక్రంలో పడివేస్తూ ఉంటుందయ్యా. మీరందరూ ఏం చేయాలండి? నృసింహపాదం భజతాకుతో భయం. లక్ష్మీ నరసింహ పార్వతములు ఆశ్రయిస్తే మీకు ఎటువంటి భయము ఉండదు. నృసింహపాదం భజత కుతో భయము. కుతో ఇంక భయం ఎక్కడ ఉంటుంది అనేటువంటిది అన్నమాట. సరే, ఇలా మనకి చెబుతాడు. తర్వాత ఈ నరసింహ వైభవాన్ని మనకి 6వ స్కంధం నారాయణ కవచంలో కూడా వ్యాస భగవానుడు ప్రధానంగా 23 శ్లోకములలో ఆయా దేవతలందరినీ కూడా రక్షించమని ప్రార్థించినటువంటి వాడైనా అందులో 2 శ్లోకములు ప్రత్యేకంగా నరసింహస్వామి కోసం ఖర్చు పెట్టాడు. ఏమిటండి అది అంటే, దుర్గేషు అటవ్యాధి ముఖాదిషు ప్రభు పాయాన్ నృసింహో అసురయూధపారి విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదు న్యపతంచ గర్భా. ఏం చెబుతున్నాడండి అంటే, మాకు భయంకరమైనటువంటి ఆయన ఏం చేస్తాడు? నృసింహప్రభుగా ఆవిర్భవించినటువంటి వాడి రాక్షస సైన్యములన్నింటినీ కూడా హతమార్చాడు. ఆయన దిక్కులు బద్దలయ్యేటట్లుగా వనర్చినటువంటి భయంకరమైన అట్టహాసం ఏదైతే ఉందో అది రాక్షస స్త్రీలకు గర్భములన్నీ కూడా జారిపోయాయి. అటువంటి నరసింహస్వామి నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలైనటువంటి సంకట స్థానముల యందు కాపాడుగాక. దుర్గేషు అటవ్యాజి ముఖాదిషు ప్రభు పాయాన్ నృసింహో అసురయూధపారి విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదు న్యపతంచ గర్భా. మళ్ళీ నారాయణ కవచం చిట్టదేవుడి శ్లోకంలో కూడా నరసింహస్వామిని ప్రార్థన చేస్తూనే ఆ నారాయణ కవచం అనేటువంటి ముగుస్తుంది. విదిక్షు దిక్షు ఊర్ధ్వమధ సమంతాత్ అంతర్బహి భగవాన్ నరసింహ ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్త తేజా. నరసింహస్వామి తన భయంకరమైన అట్టహాసం చేత భీతిల్ని అందరినీ కూడా పారిపోయేటట్లుగా చేస్తాడు. అటువంటి దివ్య తేజస్సుతోటి అందరి తేజస్సుల్ని గ్రసిస్తాడు. అటువంటి శ్రీహరి 10 దిక్కుల యందు పైన క్రింద లోపల వెలుపల అంతటా కూడా మమ్మల్ని రక్షించుగాక. ఇంతకన్నా ప్రార్థన ఏం కావాలండి? అద్భుతమైనటువంటి ప్రార్థన. విదిక్షు దీక్షు ఊర్ధ్వమధ సమంతాత్ అంతర్బహి భగవాన్ నరసింహ ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్త తేజ అని మనకి నారాయణ కవచములో కూడా ఈ విషయం కనపడుతుంది. ఇక తర్వాత 7వ స్కంధంలో అయితే ప్రహ్లాద చరిత్ర అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందులో ప్రహ్లాదులకు ఉపదేశం అనేటువంటిది, నృసింహ ఆవిర్భావము, సకల దేవతలు ఆ నృసింహస్వామిని స్తోత్రం చేసినటువంటి విధానము, తర్వాత ప్రహ్లాదుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. ఎంతమంది దేవతలు ఎన్ని విధములుగా స్తోత్రం చేసినా నరసింహస్వామిలో ఉండేటువంటి ఉగ్రత్వం అనేటువంటిది తొలగిపోలే. అప్పుడు ప్రహ్లాదుడిని ప్రార్థిస్తే ఆ మహానుభావుడు వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి ఆయనలో ఉండేటువంటి కోపాన్ని తగ్గించి ఆయన్ని ప్రసన్నుని చేశాడు. అందులో ఈ నరసింహ ఆవిర్భావం అనేటువంటిది సంధ్యా సమయంలో జరుగుతుంది. కారణం ఏమిటి అంటే, హిరణ్యకశిపుడు కోరుకున్నటువంటి వరములలో ఆయన పగలు కానీ రాత్రి కానీ మరణం లేకుండా వరం కోరుకున్నాడు. పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చేంత వరకు మధ్యలో కాలం అనేటువంటిది దానికే సంధ్య అని పేరు. అంచేత ఆ సంధ్యాకాలం అనేటువంటిది ఒకటి ఉంది. పాప హిరణ్యకశిపుడికి అటువంటి జ్ఞానం లేదు. రాత్రి పగలే రోజు అనుకున్నాడు, కానీ ఈ రెండింటినీ కలిపేటువంటి సంధ్యాకాలం ఉంటుందనేటువంటి విషయం తెలియదు. కాబట్టి సంధ్యాకాలంలోనే మహానుభావుడు ఆవిర్భవించాడు.
ఎందుకంటే సంధ్యాకాలము ప్రధానముగా తమో గుణముతో కూడి ఉంటుంది. అందుకోసం సంధ్యాకాలంలో ఏం చేయాలి అంటే ప్రధానంగా అందులో చతుర్దశి తిథి నాడు నరసింహస్వామినే ధ్యానం చేయాలి. మళ్ళీ ఆయన రాముడుగానో కృష్ణుడుగానో శాస్త్రం ఒప్పదు. కేవలము నరసింహస్వామినే స్తోత్రం చేయాల్సినటువంటి స్థితి, ఆయన్నే ధ్యానం చేయాలి. అంతేకాకుండా ఈ నరసింహావతారము కూడా సజ్జ ప్రయోజనము అంటారు. అంటే వెంటనే ఫలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సజ్జోజాతుడు, శంకరుడికి సజ్జోజాతుడు అనేటువంటి నామం కనపడుతుంది. సజ్జోజాతుడికి యథార్థముగా నృసింహస్వామి ప్రధానమైనటువంటి దైవం. అంటే అప్పటికప్పుడు పుడతాడు. సజ్జ అంటే వెంటనే, అలా పుట్టినటువంటి మహానుభావుడు అన్నమాట. అందుకోసమని ఆ నరసింహస్వామి యొక్క స్వరూపం అందరూ కూడా వర్ణించారు. వ్యాసులు వారు వర్ణించాడు, వాల్మీకి భగవానుడు వర్ణించాడు, తర్వాత శంకర్లు, రామానుజులు వీళ్ళందరూ కూడా ఈ నృసింహ భావన చేసినటువంటి వారు. అటువంటి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ శుక్ల చతుర్దశి. అంతేకాకుండా ఇందులో ప్రధానముగా నక్షత్ర ప్రధానం. పుట్టినరోజులు చేసుకోవటానికి తిథులు అనేటువంటి దాన్ని చూడరు యథార్థాన్ని, కేవలము నక్షత్రములు అనేటువంటి దాన్నే భావన చేస్తారు. తిథి చూడవలసినటువంటిది ఇంకో కార్యక్రమానికి తప్ప. కానీ సాధారణంగా మనము ఏదో ఆ తిథి నాడే పుట్టినరోజు చేసుకుంటూ ఉంటాం. అది శాస్త్రం ఒప్పదు. తిథి నాడు చేసుకోవాల్సిన మనం లేనప్పుడు మన వాళ్ళు చేసుకుంటారు. అది చేసుకోవాల్సినటువంటి స్థితి అనేటువంటిది అన్నమాట. ఎందుకని నక్షత్రము చాలా ప్రధానమైన దాన్ని తిరునక్షత్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మన నక్షత్రాలు తిరునక్షత్రాలు ఏం కావనుకోండి, స్వామి అవతరించినటువంటి దాన్ని తిరునక్షత్రము అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే శ్రేష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది అన్నమాట. అంచేత తిరునక్షత్రములు ఈవేళ ఏమిటంటే నృసింహస్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రముగా మనకి చెప్పబడుతూ ఉండేటువంటిది అన్నమాట. ఆయన ఎప్పుడు అవతరించాడండి అంటే వైశాఖ మాసము అనేటువంటిది. అందులో స్వామి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరి. స్తంభము నుండి ఆవిర్భవించాడు. వృషభ లగ్నం, స్వాతి నక్షత్రం, చతుర్దశం 14వ తిథి అనేటువంటిది శుభదినము. సంధ్యాకాలేన సంయుక్తే, సంధ్యా సమయముతో కూడినటువంటి కాలంలో మహానుభావుడు ఆవిర్భవించాడు. సరే, ఈయన ఆవిర్భావానికి కారణం ఏమిటి అంటే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి జరిగినటువంటి సంవాదము అనేటువంటిది అన్నమాట. అంటే హిరణ్యకశిపుడు తనకన్నా ఒక గొప్పవాడు, అందరినీ కూడా తన అధీనంలో ఉంచుకునేటువంటి వాడు, సర్వులకి ఆధారభూతమైనటువంటి వాడు, లోపల బయట వ్యాపించున్నవాడు అనేటువంటి ఒక తత్వం ఉంది అనేటువంటి విషయం తెలియకుండా అంతా నేనే, అంతా నాదైనటువంటి భావనతో ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు అలా కాకుండా అన్నిటికీ మూలమైనటువంటిది ఆయనే లోపల బయట కూడా వ్యాపించి ఉంటాడని, ఆ పరమాత్మే బ్రహ్మాది దేవతలకందరికీ కూడా శక్తి ప్రదానం చేసేటువంటి వాడని, మన శరీరంలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, ఇంద్రియపాటవత్వము, శరీరానికి ఉండేటువంటిది, తర్వాత ఇంద్రియముల పటుత్వము, ఇవన్నీ కూడా పరమాత్మ వల్లే మనకి సంక్రమిస్తాయి యథార్థాన్ని. ఆయన ఆత్మస్వరూపంగా ఉంటే ఆ ఆత్మే పరమాత్మ కాబట్టి ఆత్మ ఉన్నటువంటి శరీరములోనే చైతన్యం అనేటువంటిది ఉంటుంది. ఆత్మ లేకపోతే ఇంద్రియములు కూడా నిర్జీవములుగా పడి ఉంటాయి. కాబట్టి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మే మనకి నృసింహ రూపముగా వచ్చినటువంటి వాడు అన్నమాట. ఎందుకు వచ్చాడండి అంటే ప్రహ్లాదుడు ఆడినటువంటి మాటను సత్యం చేయటానికి. చెప్పుకుంటూ ఉంటాం మనం. ఎటువంటి రూపం అండి అంటే ఆ పరమాత్మ అస్తిత్వం ఉందా లేదా? లేదని ప్రహ్లాదుడు, ఉన్నాడని ప్రహ్లాదుడు, లేడని హిరణ్యకశిపుడు. హరి సర్వాకృతులను గలండంచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడన్ సుతున్ దైత్యుడు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి అచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశంబుల ఉద్దండ ప్రభావంబున. పోతన గారు వచ్చి అన్ని చోట్ల ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే నరసింహ రూపంలో ఉన్నాడు. అంటే సగం మృగము, సగము
సింహ రూపంలో ఉన్నాడు. అంటే 2 రూపములు ధరించినటువంటి అవతారం ఈ అవతారంలో ఉండేటువంటిది అన్నమాట. సరే, వెంటనే హిరణ్యకశిపుడు అడుగుతాడు, సర్వత్రా ఉన్నట్లయితే ఆ మహానుభావుడు ఈ స్తంభంలో ఉంటాడా అనేటువంటి విషయాన్ని అడుగుతాడు. ఆయన బ్రహ్మ మొదలుకొని తృణపర్యంతము వ్యాపించి ఉంటాడు. అలా ఉండేటువంటి స్వామి ఈ స్తంభంలో ఉండడానికి ఆశ్చర్యం ఏముందయ్యా, ఇందులో కూడా తప్పకుండా ఉంటాడు, దాని నుండి బయటకు వస్తాడు అని ఎంతో విశ్వాసముతోటి మహానుభావుడు చెప్పాడు. అంటే పరమాత్మని మనము ఆరాధిస్తూ ఉంటాం, కానీ ఏమిటోనండి ఆయన మనం కూడా కొంత ప్రయత్నం చేస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. మన ప్రయత్నాలు ఏం పనికిరావు. మనం ప్రయత్నం చేస్తున్నసేపు పరమాత్మ ఏమీ సహకరించాడు, ఏమీ అనుమానం లేదు. విడిచిపెట్టేయాలి, మన ప్రయత్నం విడిచిపెట్టే స్వామి నీవే తప్ప ఈ తప్ప పరం పెరుగు గజేంద్రుల్లో ఉండాలి మనం కూడా. అంతేకాని అంతకుముందు అహంకారంతో నాది నేది నన్ను వాళ్ళు రక్షిస్తారు నేను రక్షిస్తాను అనుకుంటే రక్షించడు ఆయన. విడిచిపెట్టేసి రక్షణ భారాన్ని పరమాత్మ యందు నిక్షిప్తం చేస్తే అప్పుడు ఆయన రక్షిస్తాడు. అందుకోసమనే ప్రహ్లాదుడు చెప్పిన తర్వాత హిరణ్యకశిపుడు పరమాత్మని ఎక్కడుంటాడు అనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టి స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పాడు. వెంటనే ఆయన స్తంభం నుండి బయట రాకపోయినట్లయితే నీ శిరస్సు మొండెం నుండి వేరే నేల మీద దొరుకుతుంది అని ఒక చేతిలో ఖడ్గం పట్టుకుంది, ఇంకొక చేతితోటి ఆ సభా మంటపంలో ఉండేటువంటి ఒక స్తంభాన్ని తన యొక్క పిడికిలతోటి దాన్ని కాస్త గుద్దినటువంటి వాడయ్యాడు బాబాంజ. అప్పుడు ఆ స్తంభము నుండి నృసింహ రూపంగా పరమాత్మ ఆవిర్భవించాడు. అంటే పరమాత్మ ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏ రూపంలో అయినా ఏ దేశంలో అయినా ఏ కాలంలోనైనా రాగలడు. ఎందుకని ఆయనకి లోపల బయట అనేటువంటి వ్యాపకత్వం లేదు, ఆది మధ్య మొదలు అనేటువంటిది లేవు. జగత్తుకి పూర్వము ఉంటాడు, జగత్తులోనూ ఉంటాడు, జగత్తు నాశనమైన తర్వాత కూడా పరమాత్మ ఉంటాడు. అటువంటి పరమాత్మ యొక్క సర్వ వ్యాపకత్వం అంటే నారాయణ శబ్దానికి భాష్యమే నృసింహావతారం. నారాయణ శబ్దం ఏం చెబుతుంది అంటే అంతర్బహిత తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నాడు, నీవు కంటితో చూస్తున్నటువంటిది చెవితో వింటున్నది సర్వము నారాయణుడే. అంటే ఆ నారాయణుడు ఎలా ఉంటాడు? నారాయణుడే వేదములు, నారాయణ పరావేద, దేవా నారాయణాంగజ, నారాయణ పరామఖ, నారాయణ పరాయోగ, నారాయణ పరంతప, నారాయణ పరోధ్యాన చెబుతుంది మనకి, బ్రహ్మగారు చెబుతాడు. అటువంటి నారాయణుడు స్తంభము నుండి ఆవిర్భవించాడు. ఎలాగా అంటే బ్రహ్మగారి వరాలకి ప్రమాదం కలగకుండా ప్రహ్లాదుడు ఆడినటువంటి మాటను సత్యం చేయటానికి, నారదుడు ప్రహ్లాదుడు చేసినటువంటి ఉపదేశాన్ని, అలాగే సనత్ కుమారుల వారు జై విజయులు శపించినటువంటి వృత్తాన్ని అన్నిటినీ కూడా క్రోడీకరించి అందరి చెప్పినటువంటి మాటలు యథార్థము అనేటువంటి భావన కలిగించటానికని స్వామి ఈ రూపంలో అవతరించాడు. ఈ అవతరించడం అనేటువంటిది ఏదైతుందో చాలా ఉంటుంది. అందుకోసం నరసింహస్వామిని కొంచెం చేసేటువంటి వారు కొంచెం ధైర్యంగాను భయంకరంగా అంటే వారి మాట కూడా గంభీరముగా ఉంటుంది. ఉపాసన చాలా అద్భుతమైనటువంటిది. అందుకోసమే మనకి శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యానం రాసినటువంటి వాడు శ్రీధరాచార్యులు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. చాలా పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథముగా అందరూ స్వీకరిస్తారు. ఆయన నరసింహోపాసకుడు. అంచేత భాగవతములో ఎవరికి ఉన్న విషయం ఎవరికి తెలుసు అంటే వ్యాసుడికి తెలుసు, రాసినవాడు కాబట్టి. ప్రవచనం చేసినటువంటి వాడు సుకుడు కాబట్టి ఆయనకి తెలుసు. పరీక్షిత్తు విన్నాడు కానీ ఆయన పూర్తిగా తెలుసునో తెలియదు, నాకు తెలియదు. కానీ మళ్ళీ మహానుభావుడు శ్రీధరులు వారికి తెలుసు అని చెబుతాడు. ఎందుకని నరసింహోపాసకుడు. అందుకోసమనే ఆయన ప్రధానంగా భాగవతంలో 87వ అధ్యాయం అనుకుంటా వేదస్తుతి అనేటువంటిది ఉంటుంది. దానికి వ్యాఖ్యానములు రాసేటప్పుడు అందులో ఉండేటువంటి ప్రతి శ్లోకానికి ఒక చక్కటి పద్యాన్ని కూడా అనుగ్రహించాడు. ఆ పద్య సహాయంతో
ఆ వేదములు స్తోత్రం చేసిన శ్లోకములో ఉండేటువంటి విషయాన్ని గ్రహించటానికి వీలవుతుంది. అందులో కూడా ప్రధానంగా ఆయన చెప్పింది పరమాత్మని స్వామి నరసింహ మాధవ అని పిలవడం అనేటువంటిది ప్రధానమైన తాత్పర్యంగా చెబుతుంది. అది కూడా అంతేకాకుండా ఇది ఎటువంటి రూపము అంటే కంఠీరవమని సింహానికి పేరు. ఈయనవుడు వైకుంఠ కంఠీరవ, వైకుంఠములో ఉండేటువంటి సింహం. పరాక్రమంలో సింహం చాలా గొప్పది. సింహాన్ని మించినటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు ఎవరూ లేరు. అందుకోసమనే పరమాత్మని పోల్చేటప్పుడు వర్ణించేటప్పుడు కూడా ఆయన నరసింహుడిగా, రామచంద్ర ప్రభువుని రాఘవ సింహంగా, కృష్ణుణ్ణి యాదవ సింహముగా వర్ణించి చెప్తారు. అందుకోసమని యాదవ సింహం రావయ్య అని భీష్ముడు కూడా చక్రాన్ని పట్టుకుని వస్తుంటే పిలిచాడు, నీ చేతిలో మరణం కన్నా గొప్పదే ఉందయ్యా అనేటువంటి భావం. ఈ నరసింహస్వామి ప్రధానముగా ఎక్కడున్నాడండి అంటే పర్వత గుహల్లో ఉంటాడు. అందుకోసమని ఆండాళ్ళమ్మ వారు కూడా తిరుపావై ప్రబంధంలో కృష్ణుణ్ణి లేచి రమ్మణమని శయన మందిరాన్ని విడిచిపెట్టి సభామండపానికి వేంచేసి అక్కడ ఉండేటువంటి లోకోత్తరమైన సింహాసనం మీద కూర్చుని మేము వచ్చినటువంటి పని తెలుసుకుని మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పినప్పుడు ఎలా లేచి రావాలో 23వ పాసురంలో చెప్పు. మారి మలై ముజంజిల్ మన్నిక్కిడం దొరుంగం సీరియ సింగం. వర్షాకాలం కొండగుహలో పండుకున్నటువంటి శౌర్యం కలిగినటువంటి సింహం తెలివి తెచ్చుకుంటుందిట. తెలివి తెచ్చుకుని ఒకసారి అటు ఇటు చూస్తుంది, అటు ఇటు దొల్లుతుంది, కాళ్ళు ఇవన్నీ అటు ఇటు సాగతీసుకుంటుంది, నెమ్మదిగా లేస్తుంది, శరీరాన్ని దులుపుకుంటుంది, అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇది ఉండేటువంటి అంటే ఈ సింహం ఎక్కడుంది? కొండ గుహలో ఉంది. వర్షాకాలం అంటే ఏమిటి? ప్రళయం, సృష్టికి ముందర ఉండేటువంటి స్థితి. సృష్టికి ముందర ఉండేటువంటి ప్రళయకాలంలో పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మ వేదములు అనేటువంటి కొండ గుహ యందు ఉంటాడు. అక్కడి నుండే మళ్ళీ సృష్టి ప్రారంభమవుతూ ఉంటుంది. అటువంటి సింహము అద్భుతమైన పరాక్రమం. సింహాన్ని ఎవరు మేలుకొల్పరు, తనంతట తానుగానే కాల ప్రభావం చేత మేలుకుంటుంది. కాబట్టి ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి ఎవరు చేయమంటే ఎవరు చేయరండి. పరమాత్మని ఎవరు ప్రార్థించరు. పరమాత్మే సృష్టి చేయాలని సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం కలగగానే సృష్టి ప్రారంభమవుతుంది. అటువంటి సింహం అంటే వర్ణ విపర్యయాత్, హింస అనేటువంటి పదము తిరగబడితే సింహం అంటే ఈయన ఏం చేస్తాడండి? దుష్టులని హింసిస్తాడు, శిష్టులని రక్షిస్తూ ఉంటాడు. ఆ సింహాన్ని కనుక అంటే హరి అన్నా సింహం. హరివర విక్రమ, హరివర మధ్య అంటాడు పోతన గారు కూడా. హరి అంటే సింహం అని అర్థం, హరి అంటే కోతి అని అర్థం, హరి అంటే కప్ప అని ఒక అర్థం, హరి అంటే నారాయణుడు. చాలా అర్థాలు ఉన్నాయి హరి అనేటువంటి పదానికి. ఆ పరమాత్మని ఏం చేయాలి? స్మరించాలంతే, ఏమీ చేయక్కల. పరమాత్మ కోసం మనం పెద్దగా కింద మీద పడిపోయి ఆయన కోసం తాపత్రయపడవలసిన అవసరం లేదు. ఆయన యొక్క స్మరణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదే మనకు ఉండేటువంటి అమంగళములను తొలగించి మంగళములను కలిగిస్తుంది. త్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయః యత్కీర్తనాత్ సోద్భుత రూపకేసరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. ఆ పరమాత్మ నాకు మంగళములను కలిగించుగాక. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాప్తి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రక్ష్యం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే. స్వామి ఉండేటువంటి నరసింహవపుర్భీమం స్తంభ సంభవమద్భుతం భక్తత్రాణాయ బిభ్రాణం వాసుదేవముపాస్మహే. అని వాసుదేవుడే నరసింహస్వామి, వాసుదేవుడే వసుదేవుడు కుమారుడు కృష్ణుడు. ఈ విషయాన్ని నారద భగవానుడు కూడా ధర్మరాజు గారికి చాలా స్పష్టంగా చెబుతారు. ఎవరయ్యా ఈ నరసింహస్వామి? ఇగో ఇన్నాడు ఈ పక్కన. నీ జ్ఞానమో కొడుకు అనుకుంటున్నావే,
ధర్మరాజు గారు అది విని చాలా ఆశ్చర్యాన్ని పొందాట. ఎందుకని? కృష్ణుడు సాక్షాత్తు దైవము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని పార్థ పరమ విస్మిత అని సప్తమ స్కంధం. ఆయనే పరబ్రహ్మ. ఆయన తత్వం ఎవరికి తెలుసు? భీష్ముడు చెబుతాడు. కపిల భగవానుడికి, శంకరుడికి, నారదుడికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. అంటే అంత గుహ్యమైనటువంటి స్థితి పరమాత్మ. అటువంటి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి విధానం మనకి పోతన గారు, వ్యాస భగవానుడు కూడా చెప్తాడు. చెప్తే ఎలా ఉన్నాడు? భయంకరమైనటువంటి రూపం. స్తంభస్య మధ్యే ధనునిర్జిహానం నాయం మృగో నాపి నరో విచిత్రమహో కిమేత నృమృగేంద్ర రూపం అంటాడు. ఇదేమిటండి? స్తంభం మధ్య నుంచి వస్తుంది, ఇది వింత జంతువులా ఉంది, ఇదేమి మానవుడు కాదు, సింహము కాదు అనుకున్నాడు హిరణ్యకశిపుడు కూడా. ఇలా అనుకుంటూ ఉండేటువంటి స్థితిలో చాలా భయంకరమైన రూపంతో వచ్చాడు. మీమాంసమాన సముచితోగ్రతో నృసింహరూపం తదలం భయానకం ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురసటాకేశర జృంభిత. అసలు ఆ శ్లోకాలే నరసింహస్వామి ఎలా ఉన్నాడో చూపిస్తుంది. అది సహజమైనటువంటి స్థితి. దాన్ని మనకి పోతన గారు కూడా అందించారు. లోపల మనం అనుభవించే వేళ పోతన గారి యొక్క ఈ నరసింహ ఆవిర్భావం అనే చిన్న గద్యం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని నెమ్మదిగా మనం 5 నిమిషాలు అనుభవిద్దాం. అనుభవిస్తే అక్కడికి నరసింహస్వామిని కూడా అనుభవించినట్లుగా అవుతుంది. సరే, మహానుభావుడు ఎప్పుడైతే ఆ హరియందు వైరం పెట్టుకున్నటువంటి వాడై స్తంభాన్ని ఒక గుద్దుతున్నాడు, లేదా ప్రహ్లాదుని సంహరించడానికి చేతితో ఖడ్గం పట్టుకున్నాడు. ఇలా ఉండేటువంటి స్థితిలో ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుండునూనై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటితోడన దశ దిశలను మిణుగురులు సెదరం జిటిలి పెటిలి పడి బంభజ్యమానం బగునం మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంద బంధుర సమీకరణ సంఘటిత ఘోర జోగిష్యమాణ మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు శేసి నిండిన బట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయుసికి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా. అంటే హిరణ్యకశిపుడు గుద్దగానే ప్రకృతిలో ఎటువంటి స్థితి కలిగిందో చెబుతున్నాడు. అంటే ఆ బ్రహ్మాండ కటాహం పగిలిపోతోంది అన్నట్లుగా ఉండేటువంటిది అన్నమాట. అప్పుడు దాని నుండి ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభిణీధర కూర్మకుల శేఖరుండును దుగ్ధ జలధిజాత సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగలుండును ఘనఘనాయమానమణి కింకిణీ గణముఖరిత మేఖలా వలయవలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభేవివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధమధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాలవక్షుండును దుర్జన ధనుజభట ధైర్యలతికాల విత్రాయమాన రక్షో రాజవక్షో భాగ విసంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగతనైన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శతభుజార్గళుండును
మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణిత బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్దగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్త జిహ్వా అతులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచన అంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతా బంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకట తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధకర్ణుండును మందదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేశరుండును పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌరతనూరుహుండును నిజగర్జానినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగ్వరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపట్ల నిర్మచ్చమాన పరిబంధియాతు దానని కురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీర సంయుతుండును మహాప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినంగనుంగొని అని మనకి పోతన్ గారు చెబుతాడు. సాయంకాల సంధ్యా సమయంలో వెంటనే స్వామి కొబ్బరికాయలు పానకాలు హారతులు అనేటువంటివి ఇస్తూ ఉంటారు. అంటే ఈ నరసింహస్వామి ఆవిర్భావాన్ని మనం స్మరించిన మనకు ఉండేటువంటి ఏ విధమైన ఈతి బాధలైనా తాపత్రయోపశమయాన్ని మనకి శంకర్ల వారు కూడా ఆ కరావళ స్తోత్రంలో చెప్పారు. శ్రీ నృసింహవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది ఉచ్చిక భుజాంగరోగ. అంటే దేని వల్ల భయం వచ్చినా నరసింహస్వామి అద్భుతమైనటువంటి స్థితి. అలా స్వామి ఆవిర్భవించాడు అని మనం చెప్పుకున్న సరే. తర్వాత హిరణ్యకశిపు వధ దేవతలందరూ స్తోత్రం చేస్తారు. బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, ఎంతమందో 17 మంది దాకా ఉన్నారు. ఎవరు చేసినా ఆయన శాంతించలేదు. లక్ష్మీదేవి వెళ్ళింది, ఆవిడ కూడా వెళ్ళలేకపోయింది. చివరికి ప్రహ్లాదుడు స్తోత్రం చేశాడు. పరమాత్మ కోపాన్ని తగ్గినటువంటి వాడే ఆ హిరణ్యకశిపుడు యొక్క ప్రేగులను కూడా తన మెడలో వేసుకుని ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చుని హిరణ్యకశిపుడు 71 మహాయజ్ఞములు పరిపాలించాడు. ఇప్పుడు ఆ సింహాసనం మీద ప్రహ్లాదులను కూర్చోబెట్టారు. కాబట్టి అందులో ఏదైనా దోషములు అనేటువంటి ఉంటే దోష పరిహారార్థం ఏం చెబుతామండి అంటే సహస్రనామం జపేత్, 1000 నామాలు జపించారు. ఆ 1000 నామాలు కలిగినటువంటి మహానుభావుడే దాని మీద కూర్చున్నాడు. అంటే ఇంక ఏ విధమైనటువంటి దోషం అనేటువంటిది ఉండదు. పరమాత్మ యొక్క స్పర్శ చేత, ఆయన చూపు చేత, ఆయన చింతన చేత అన్నీ పవిత్రమవుతాయి. కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చోవటానికి కావలసినటువంటి ప్రక్రియ మంగళాశాసనములన్నీ అయిపోయినటువంటిది అన్నమాట. పుణ్యవాక్యం మొదలైనటువంటి మంగళకరములు కలిగించేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి అయినటువంటిది. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎలా ఉన్నాడండి అంటే హిరణ్యకశిపుడు ప్రేగులు కూడా నరసింహస్వామి మెడ యందున్నాయి. ఎందుకు అలాగా అంటే హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడైనా పరమ భాగవతోత్తముడికి జన్మ ఇచ్చినటువంటి తండ్రి. అందుకోసమని హిరణ్యకశిపుడు పేగులు కూడా మెడలో వేసుకున్నాడని వ్యాఖ్యానం చెప్తారు. ఇప్పుడు ఆ సింహాసనం ఎందుకు కూర్చున్నాడు? అదిగో వాడు కూర్చున్నాడు కాబట్టి ప్రహ్లాదుడు కూర్చోవాలి కాబట్టి ఆయన కూర్చున్నాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి భావన. ఎంత దుర్మార్గుడైనా భాగవతోత్తముడు కదండి ప్రహ్లాదుడు. అందుకోసమని ఆయన ప్రహ్లాదుడి పట్ల పరమ సంతోషాన్ని పొందాడు. ఆయనలో ఉండేటువంటి తీవ్రమైనటువంటి కోపము కూడా తొలగిపోయింది. అందుకోసమనే ఆయనకి ప్రహ్లాద భాగ విధేయ అంటాడు.
లీలాసుకుడు కూడా కృష్ణకర్ణములతో చెబుతాడు. ఎక్కడుంటాడండి, ఎవరిని ఆశ్రయించాలండి అంటే నృసింహస్వామిని ఆశ్రయించండి. ఆయన ఎక్కడుంటాడండి, కొండల యందు ఉంటాడు, కొండల గుహల యందు ఉంటాడు. అందుకోసం నృసింహ క్షేత్రములన్నీ కూడా ఇంచుమించులో కొండల యందే ప్రకాశిస్తూ ఉంటాయి. మనకు ఉండేటువంటిది అన్నమాట. అంటే వేదమే కొండ, ఆ వేదములో ఉండేటువంటి వాడే నరసింహస్వామి. అందుకోసమనే వేదములే నీ నివాసమట విమల నారసింహ అన్నమయ కీర్తన. వేదాలే కొండలు, వేదాలే కొండలైన శిలని మనం తిరుమలని కూడా చెప్పుకుంటూ ఉండేటువంటిది అన్నమాట. అంటే ఆ పరమాత్మే అనేక రూపములుగా ఉన్నాడు. మీనాకృతే కమటకోళ నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వధ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాత్. ఎవరండి ఆ స్వామి? ఇప్పుడు తిరుమలలో వేంచేసి ఉండేటువంటి మహానుభావుడు అన్నమాట. అందుకోసం అని చెప్పి ఆయన సింహస్వరూపం. అందుకోసమే రామదాసు గారు కూడా రాముడి మీద చూర్ణిక రాస్తూ రాముణ్ణి నరసింహస్వామిగా చెప్పాడు. అకుంఠితరణోపకంఠ ధనుజ కంఠీరవ కంఠలుంఠనాయమాన జయారమాహ్వంసి నారసింహం భజేహం భజేహం. ఆయన నరసింహుడు. తో ప్రసాదే నృసింహ రాఘవ ప్రియాంచ రాజ్యంచ సమాప్నియామం కిష్కింధకాండ శ్లోకం. అంతేకాకుండా యోముక్త ప్రహృష్టో నరసింహో మహాద్యుతి అని అయోధ్యకాండ శ్లోకం. రామచంద్ర ప్రభువుని తీసుకువెళ్ళడానికి సుమంతుడు వచ్చాడు. కైకమ్మ భవనంలో నాన్నగారు రమణమన్నారు. సరే ఆయన భవనంలో ప్రవేశించాడు. సరే సీతాదేవితో కలిసి వెళ్ళొస్తానని చెప్పి సుమంతుడితో బయలుదేరాడు. బయలుదేరితే ఆయన ఎలా ఉన్నాడు? వాల్మీకి చెప్పిన ఉపమానం, బహుశా ఆ ఉపమానమే ఆండాళం వారు కూడా ప్రధానమైనట్టు. మారి మలై ముజంగిల్ అనేటువంటి పాసురానికి అర్థము అన్నంగరాచార్యుల వారు ఈ వ్యాఖ్యానాన్ని చెప్పారు. ఆండాళం వారి పాసురానికి అయోధ్యాకాండ శ్లోకమే మూలం. ఏముంది అందులో అంటే సుమంతుడు చేయి పట్టుకుని కొండ గుహ నుండి బయటికి వచ్చేటువంటి సింహములాగా రామచంద్ర ప్రభు వచ్చాడని చెబుతుంది. ఎలాగండి? పర్వతాదేవ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయ. వాల్మీకి శ్లోకం. పర్వతాదేవ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయ. పర్వత గుహలో నుండి వచ్చినటువంటి సింహంలాగా రామచంద్ర ప్రభు సీతా భవనం నుండి సుమంతుడి యొక్క చేయి పట్టుకుని బయటకు వచ్చాడు. చేత నరసింహం. సింహం అంటే శ్రేష్టత్వం. సింహం అంటే ఎవరండి? సింహంలా ఉంటాడని కాదండి. సింహాసనం అంటారు. సింహాసనం సింహమై కూర్చుంటాడనా అంటే చాలా గొప్పదైనటువంటి ఆసనం, శ్రేష్టత్వం అనేటువంటిది అన్నమాట. అందుకోసం సింహం. సింహముడు ఎలాగా? ఓడి సింహాలు, రాఘవ సింహం, కృష్ణ యాదవ సింహం. ఎందుకని ఆవిడ కూడా పాపం రుక్మిణి అమ్మవారు సింహంతో పోల్చుకుంది కృష్ణుని కూడా. సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదంబుజధ్యాయని అయిన నన్ను వడిదా గొనిపోయేది నుంచి ఉన్నవాడు అధమాధముండు. అందుకోసమనే మనకి పరమాత్మని సింహస్వరూపుడిగా చెబుతారు. దీన్ని శంకర భగవత్పాదులు శివుణ్ణి కూడా సింహంలో వర్ణించారు మనకి శివానంద లహరిలో. అంటే నా హృదయ కుహరంలో శివుడు అనేటువంటి సింహం ఉంది, నాకేమీ భయము లేదు అని ఒక శ్లోకం అనేటువంటిది ఉంది. చక్కటి శ్లోకం అనుకోండి అది కూడా. అంటే ఆయన కూడా సింహంతో పోల్చి చెప్పడం అనేటువంటిది శంకర భగవత్పాదులు చేశారు. ఆయన కూడా ఆశ్రయించినటువంటిది నరసింహస్వామిని. ఆయనే మనకి చేయూతనివ్వాలి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటే పరమాత్మ చేయిస్తాడు, మనం కూడా చేయి చాచాలి. మనం చేయి చాచితే ఆయన చేతిని చాచి పైకి లాక్కుంటాడు. మనం చేయి ముడిచి కూర్చుంటే ఆయన వచ్చి విడదీసి ఏం పట్టుకోడు. మనం చేతిని చాచిస్తే ఆయన పట్టుకుంటాడు. పాణిం గృహ్ణీషు పాణిన జనకుడి యొక్క వాక్యం. యం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతిత్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీషు పాణిన. జనక మహారాజ్ చేతిని రాముడి చేతికిచ్చాడు. అంటే ఆచార్య సన్నిధిలో జీవుడి యొక్క చేతిని పరమాత్మకు అప్పగిస్తాడు. అప్పుడు పరమాత్మ రక్షణ బాధ్యతను స్వీకరిస్తాడు. చేయి కావు. చేయి దేనికి? పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోరటానికి, పరమాత్మని అర్చించటానికి కూడా.
అటువంటి నృసింహస్వామి యొక్క వైభవం అనేటువంటిది మనం లోగడ కూడా అనుభవించి ఉన్నాం. అందులో అనుమానం ఏంటి, ఎన్నిసార్లు చెప్పుకున్న అవతార చరిత్రలు అనేటువంటివి అనేక విధములుగా మనం అనుభవించవలసినటువంటిది. అంతేకాకుండా మనకి సర్వము పరమాత్మే. అంటే ఎవరెవరితో లౌకికమైనటువంటి సంబంధాలు కల్పించుకుంటూ ఉంటామో ఈ సంబంధములన్నీ మనకి దుఃఖ కారకములు. ఈ సంబంధాన్ని పరమాత్మతో ఏర్పాటు చేసుకో. ఎవరండి నీకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, గురువు ఎవరు అంటే సర్వము పరమాత్మ అనేటువంటి భావన ఉండాలి. ఆ భావాన్ని శంకరులు చూపించారు. మాతా నృసింహచ్చ, పితా నృసింహ, భ్రాతా నృసింహచ్చ, సఖా నృసింహ, విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ, సకలం నృసింహ. నాకు సర్వము నరసింహస్వామి. పరమాత్మ విషయంలో ఇన్ని సంబంధములు పరమాత్మతో ఉండాలి. నీకు తల్లిదండ్రి ఎవరే ఉన్నారు, తల్లిదండ్రి కాదంటే వాళ్ళు గౌరవనీయులే, నమస్కారం. కానీ యథార్థమైన తల్లిదండ్రి ఎవరు? అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షే, భ్రాతా భర్తా చ బంధుచ్చ పితా చ మమ రాఘవ. లక్ష్మణ స్వామి చెప్పి నాకు రాముడు తండ్రే, నాకు దశరథ తండ్రి కాదు. ఎందుకని ఈ తండ్రి సంబంధం ఈ శరీరం పడిపోవడంతో పోతుంది, ఇంకొండదు. ఆ సంబంధము ఎప్పటికీ ఎంతకాలం అంటే కాలచక్రము ఉన్నంత కాలం. యావదావర్తితే చక్రం అన్నట్లుగా పర్వానస్మి కాకుస్థ త్వయి వర్షశతం స్థితి. ఎన్ని వేల సంవత్సరాలైనా పరమాత్మతో సంబంధం అయితే ఇదే ఉండేది. పైగా నరసింహస్వామి తండ్రి అని చెప్పుకున్నాం. తండ్రి తల్లి ఏమవుతుంది, నాయనమ్మ అవుతుంది. సుభద్రాచ మహాభాగా తవరాజన్ పితామహి అంటాడు నవమస్కంధంలో శ్రీశుకుల వారు. మీ నాయనమ్మ ఉంది కదా, ఆవిడ ఇదిగో అష్టమ గర్భం అయిన తర్వాత ఆవిడ జన్మించిందా, ఆవిడే నీకు నాయనమ్మ అంటాడు శ్రీశుకుడు. అష్టమస్తు తయోరా స్వయమేవ హరి కిలహ సుభద్రాచ మహాభాగా తవరాజన్ పితామహి అని చెప్తాడు నవమస్కంధం చిట్టచెవులు కృష్ణావతార ప్రారంభం. చేత మనకి నాయనమ్మ ఎవరండి అంటే స్థూణ పితామహి అభూత్. చేసుకులు వారు ఎక్కువ. స్థూణ అంటే స్తంభం. ఆ స్తంభము పితామహి, పితామహుడు పితామహి అభూత్ అని స్తంభాన్ని. కాబట్టి మనకి నాయనమ్మ, ఎందుకంటే స్తంభం నుంచి పుట్టాడు కాబట్టి. ఈయన తండ్రి అయితే తండ్రిని కన్నటువంటి తల్లి స్తంభము కాబట్టి ఆయనే మనకి నాయనమ్మ అని చాలా చమత్కారంగా ఆయన చెప్పేటువంటిది అన్నమాట. పైగా ఆయన ఎటువంటిదండి, ఆయన మహిమలు ఇంత కాదు. అకుంఠ మహిమ వైకుంఠ కంఠీరవ దేశకులారే చెప్తారు. అంటే మొక్కవోనటువంటి వైభవం కలిగినటువంటి వాడు, మొక్కవోనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అని మనకి నరసింహ స్వామి యొక్క వైభవాన్ని ఈ నరసింహ జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి కొంచెం అనుభవించాం. ఈయన ఎవరండి, ఈయన గురించి ఎవరైనా చెప్పగలరా అంటే ఆయన గురించి చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు అని శ్రీశుకుల వారు చెబుతారు. ఆయన గురించి చెప్పడానికని చెప్పి బ్రహ్మగారికి కానీ శంకరుడికి కానీ ఆయన గురించి ఏమీ చెప్పలేరు అనేటువంటి భావాన్ని చెప్పి కేవలము భక్తి అనేటువంటి దాని చేతనే ఆ మహానుభావుడు మన పట్ల ప్రసన్నుడవుతాడు అని నారదుడు కూడా చెప్పేటువంటి స్వరూపం. స్తంభం నుండి ఆవిర్భవించాడు, సరే హిరణ్యకశిపుని సంహరించాడు, దేవతలందరూ స్తోత్రం చేశారు, శాంతించలేదు. బ్రహ్మగారి పడుకున ప్రహ్లాదుడు వెళ్ళాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. వెంటనే పరమాత్మ తన చేతిని ప్రహ్లాదుడి యొక్క శిరస్సు ఉంచాడు. ఎందుకని అంత కోపముతోటి ఉండేటువంటి మహానుభావుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన పాదముల యందు వాలిపోయినటువంటి వాడయ్యాడో, కోపాన్ని కాస్త నిగ్రహించుకున్నటువంటి వాడై తన రెండు భుజములతోటి ప్రహ్లాదుడిని పైకెత్తి స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవయ కృపయా పరిప్లుత ఉత్థాప్య తచ్చేష్ణ దధాత్ కరాంబుజం కాళాహి విత్రస్తధియాం కృతాభయం. అంటే ప్రహ్లాదుడి శిరస్సు మీద ఉంచాడని చేతి. ఆ స్వామి హస్తం ఎటువంటిది, ఈ కాలం అనేటువంటి సర్పం వల్ల భయం పొందినటువంటి వారికి అందరికీ అభయదానం చేసేటువంటి. కాలసర్పం అంటే మృత్యు వల్ల భయం వేస్తుంది.
ఆ భయం తొలగించడానికి ఇంకా పరమాత్మని ఆశ్రయించాలి. అటువంటి అభయం ఇచ్చేటువంటి చెయ్యి అనేటువంటిది అన్నమాట. వెంటనే మహానుభావుడు తన మనసులో నరసింహస్వామిని నింపుకున్నాడు. తత్పాదబద్ధం హృది నివృతోదధౌ హృష్యత్తను క్లీర్ణ హృదస్రులోచన. అద్భుతంగా స్తోత్రం చేశాడు. ఎందుకు స్తోత్రం చేశాడు? పోనీ ఆయన కొత్తగా ఏమైనా చేశాడా? బ్రహ్మ శంకరుడు వీళ్ళందరూ సత్వగుణం కలిగినటువంటి వారైనా ఆయన గురించి ఇంతవరకు వర్ణిస్తూ అంతం లేదు ఇంతవరకు. అటువంటి నేను ఎలా వర్ణిస్తానయ్యా? నేను రాక్షస గుణంలో పుట్టాను, రజోగుణం తమో గుణం కలిగినటువంటి వాడిని. నీవేమో ఎవ్వరికీ నీ చేత్తో అభయదానం చేయవు. అయినా సరే నేను నిన్ను స్తోత్రం చేస్తాను. ఎందుకో తెలుసా? పూయేత ఏనే పుమాన్ అనువర్ణితేన. నిన్ను స్తోత్రం చేస్తే మానవుడు పునీతుడవుతాడు, అంటే పవిత్రుడు అయిపోతాడు. పరమాత్మ స్తోత్రం వల్ల, నామ సంకీర్తన వల్ల, కేవలం బాహ్యమైనటువంటి చేష్టితములు కనబడుతూ ఉండేటువంటి దాని చేత మనం పవిత్రుడు అనుకోవడానికి వీల్లేదు. పరమాత్మని స్తోత్రం చేస్తేనే అటువంటి పవిత్రత అనేటువంటిది కలుగుతుంది అన్నమాట. సరే, మహానుభావుడు అయింది. వెంటనే ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే, అందరము పరమాత్మకు మంగళాశాసనం చేస్తే సాక్షాత్ నృసింహస్వామి ప్రహ్లాదుడికి మంగళాశాసనం చేశాడు. ప్రహ్లాద భద్ర భద్రంతే పీతోహంతే సురోత్తమ వరం ఋణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. కోరుకోవాయా వరం, నేను ఇచ్చేస్తున్నాను. నేను కోరుకుంటాడు ప్రహ్లాదుడు. యథార్థమైన భక్తి కలిగినటువంటి వాడు ఎవ్వడు పరమాత్మ నుండి ఏ వరము కోరుకోడు. కానీ కోరుకోకపోతే పరమాత్మ చాలా అద్భుతంగా ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ఈ మన్వంతర కాలం పరిపాలించండి. అంతేకాకుండా నువ్వేం చేయాలి అంటే, మయ్యావేశ మనస్తాత కూరు కర్మాణి మత్పరహ. నీవు నా యందు మనసు పెట్టుకుని అన్ని కర్మలని ఆచరిస్తూ ఉండు. పైగా నువ్వేం చేయాలి? భోగములన్నింటినీ కూడా అనుభవించేసి, భోగేన పుణ్యం కుశలేన పాపం కళేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సర్వలోకగీతాం వితాయ మామేష్యసి ముక్తబంధ. నీ బంధములన్నీ తొలగిపోతాయి. నీ కీర్తిని గానం చేస్తారు దేవలోకంలో కూడా. భోగాన్ని ద్వారా పుణ్యకర్మలన్నింటిని అనుభవించే తర్వాత ధర్మాచరణ నిష్కామ కర్మ వల్ల పాపములన్నీ పోతాయి. ఇక సమయం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే చెప్పలేము. కాలజవేన, కాలం తిరుగుతూ ఉండడంలో మృత్యు అనేటువంటిది వస్తుంది ఎవరికైనా. శరీరాన్ని విడిచిపెట్టేయి, హాయిగా నన్ను పొందుతావు, బంధములు అన్నీ పోతాయి. నీ కీర్తిని లోకములో ఉండేటువంటి వారందరూ నీ కీర్తిని గానం చేస్తుంటారయ్యా అని మహానుభావుడు నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. స్వామి, నీ పాదములకి అనేక విధములుగా నమస్కారం అనేటువంటి దాన్ని చేస్తున్నాము. ఎందుకంటే సకల జీవుడు హృదయాల్లోనూ ప్రకాశించేటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడు, అద్భుతమైనటువంటి నృసింహ రూపాన్ని ధరించినటువంటి శ్రీహరి అని మహానుభావుడు స్తోత్రం చేశాడు. తర్వాత ఆయన కోరకపోయినా కాలం ఇచ్చినటువంటి వాడయ్యాడు. ప్రహ్లాద మన్వంతర కాలమెల్లా, ఒక మన్వంతర కాలం ఉండమన్నాడు, నన్ను భావన చేస్తూ ఉండేటువంటిది అన్నమాట. ఆ నరసింహ రూపం ఏదైతే ఉందో దాన్ని కనుక భావించినట్లయితే అన్ని విధముల భయముల నుండి విముక్తుడవుతాడు. భయం తొలగించుకోవడానికి ఇంకేం చేయక్కర్లే. ఎందుకని? పరమాత్మే భీతానాం భయనాశనం. భయం అన్ని తొలగిపోతుంది. నక కోటి వినిర్భిన్న దైత్యాధిపతి వక్షసే నమో నృసింహ రూపాయ రామాయ ఆపన్నివారిణి. అయినే నరసింహస్వామి. పెట్ట నొప్పు గంబమున భీకర దంతన కాంకుర ప్రభాపటలము గప్ప నొప్పతిలి భండన వీధి నృసింహ భీకర స్ఫుటపటు శక్తి హేమ కసిపున్ విదళించి సురారి పట్టినంతట కృపజూచి తీవె కదా దశరథే కరుణాపయోనిధి. దాన్ని ధ్యానం చేస్తే ఏ తద్వపుస్తే భగవన్ ధ్యాయత ప్రయతాత్మన సర్వతో గోప్తృ సంత్రాసాన్ మృత్యోరపి జిఘం. బ్రహ్మగారు చెబుతున్నాడు, స్వామి, ఈ రూపాన్ని ఏకాగ్రతతో ధ్యానించినటువంటి వాడు అన్ని భయములు విముక్తుడవుతాడు. అంతేకాకుండా ఏ ప్రాణైనా సంహరించాలనుకున్న దగ్గరికి చేరినటువంటి మృత్యుదేవత కూడా ఆయన ఏమీ చెయ్యదు. మృత్యుదేవత కూడా నరసింహస్వామిని భావన చేస్తే ఏమీ చెయ్యదు. భయం అనేటువంటిది ఉండదు.
సరే ఇలా మహానుభావుడు చెప్పానయ్యా. ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య మహత్ అవతార కథా పుణ్యావధో యత్రాది దైత్యో. ఈ కథ ఎటువంటిది గొప్పతనము మనం చెప్పుకున్నాం. ఎటువంటి నరసింహస్వామి యొక్క రూపాన్ని ప్రహ్లాదుని భావన చేస్తే ఏమవుతుంది అంటే, శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, నిశాచరనాథపుత్ర సంచారము, ఎవ్వడైన సువిచారత విన్నవటించిన శుభాకారము తోడ ఏ భయము గల్గని లోకము చెందు భూవరా. ఏ భయం లేని లోకం. భయం లేని లోకం ఏమిటండి? తద్విష్ణు పరమం పదం. భయం అంటే ఏమిటి? ఇవి వెళ్ళావు, ఇక్కడ ఎంతకాలం ఉంటావు ఏమిటి, మళ్ళీ వెళ్ళిపోవాలా అనేటువంటి భయము ఏ లోకానికి వెళ్ళినావు. కాబట్టి అటువంటి భయం లేనటువంటి లోకం. అంతేకాకుండా ఈ మహానుభావుడు ఎటువంటి వాడండి అంటే, నయస్సు సాక్షాత్ భవపద్మజాదిభి రూపం ధియా వస్తు తయోపవర్ణితం మౌనేన భక్త ఉపశమేన పూజిత ప్రజితామేష స సాత్వతాంపతి. సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మదేవుడు, దేవతలు వారు కూడా అవాంగ్మానస గోచరుడైన స్వామి యొక్క రూపాన్ని వాస్తవంగా వర్ణించలేదు. మేమైతే ఆయనకి మౌనంతో, భక్తియుక్తులతోటి, సంయమనంతో నమస్కరిస్తూ ఉంటాము. ఆ ప్రభు మా పూజను స్వీకరిస్తూ ఉంటాడు. అలా స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించుగాక అంటే ఆయన గురించి ఎవరు దీన్నిపోతంగా చెప్తాడు. జలజాతి ప్రభాదులు మనములో జర్తించి భాషావళం బలుకన్నే జనార్దనాపై పరబ్రహ్మం నీ ఇంటిలో చెలి అయి మేనమరంది సచివుడై చిత్తప్రియుండే చరించుటల్ నీ భాగ్యంబు రాదు. సాక్షాత్ పరబ్రహ్మం ఇంట్లో ఉంటున్నాడు అంటే ప్రతి జీవి హృదయంలోనూ ఆత్మగా ఉండేటట్లుగా ధర్మరాజు గారు ఇంటిలో కూడా ఉండేటువంటి వాడు అన్నమాట. అంటే ప్రేమతో కనుక మనం భావన చేసినట్లయితే ఆయన యొక్క అస్తిత్వాన్ని మనం అంగీకరించేటువంటి స్థితి కలుగుతుంది. ఆ విధమైనటువంటి నృసింహ అవతారము అనేటువంటిది ఇది. పైగా ఈ స్వరూపాన్ని విన్నటువంటి వాడే అంటే కృష్ణస్వామి శిశుపాలుని సంహరించడం అనేటువంటి విషయం సందర్భంలోనే ఈ విషయం చెప్పినటువంటి వాడు కాబట్టి, తర్వాత అన్ని ధర్మాలు చెప్పిన తర్వాత నారద భగవానుడు వెళ్ళిపోతూ ధర్మరాజు గారికి ఈ విషయం చెప్పాడు. ఏమని? ఈయన ఎటువంటి వాడండి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ అని. శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థ పరమ విస్మిత. ధర్మరాజు గారిని కృష్ణుడి దగ్గరికి వచ్చి నారదుడు విషయం చెప్పి వారి ఇద్దరు అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీకృష్ణుడి యొక్క మహత్వాన్ని విన్నటువంటి ధర్మరాజు గారు పరమ ఆశ్చర్యాన్ని పొందాట. శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థ పరమ విస్మిత అని మనకి ఈ ప్రహ్లాద చరిత్ర నరసింహావతారం అనేటువంటి చెప్పబడుతూ ఉండేటువంటిది. ఆ నరసింహస్వామికి విష్ణు చిత్తుల వారు కూడా తిరుపల్లాండ్ అనేటువంటి గ్రంథంలో నరసింహస్వామికి మంగళాశాసనం చేశారు. ఎందుకంటే ఆయన అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి కొన్ని బాలారిష్టములు అనేటువంటివి ఉంటాయి. గాలి, ధూళి, భూత, ప్రేత, పిశాచ, శాకిని, ఢాకిని మొదలైనటువంటివన్నీ ఉంటాయి. కోరట, కోటర ఇవన్నీ మనకి పొద్దున సంహారాలు వ్యాసుడు చెబుతాడు. ఈ దోషాలన్నీ ఉంటాయి. అంచేత ఆ దోషములు తొలగిపోవటానికి మంగళాశాసనం చేయాలి. అందుకోసం ఆయన చెబుతూ, నేను, నా తండ్రి, ఆయన తండ్రి, ఆ తండ్రి తాత, ఆ తాత తండ్రి, మేమందరము వచ్చి ఏ విధమైనటువంటి గ్రహదోషములు, భూతప్రేత పిశాచములు సోకకుండా అప్పుడే పుట్టినటువంటి నరసింహస్వామికి మంగళాశాసనం చేస్తున్నాము అంట. ఎందై తందై 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 తమ్ము తప్పన్ ఏర్పడికాల్ తొడంగి వందు వழி வழி ஆட்சே கிண்ணோம் திருவோண திருவிழவில் அந்தியம்போத்தில் அரியுருவாக்கி அரியை அஜித்தவனை பந்தனை தேர பல்லாண்டு பல்லாயிரத்தாண்டெண்ணு పాడుదుమే. ఆయనకి మంగళం 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 అని పాడతాం. మంగళాశాసనం వల్ల పరమాత్మ సంతోషించినట్లుగా ఇతరములైనటువంటి దేనివల్ల కూడా అంత సంతోషించడు. ఎందుకని? స్వామి నువ్వు క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అంతకన్నా ఏం కావాలండి? నా యొక్క స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. నా ఎంత భక్తిభావన కలిగినటువంటి వాడు నరసింహస్వామికి మంగళాశాసనం. ఆయన సకల వేదాంతముల యొక్క సారభూతమైనటువంటి వాడు, అందరితోటి సంబంధం కలిగినటువంటి వాడు,
అయితే పరమాత్మకి మంగళాశాస్త్రం, స్తంభం నుండి పుట్టాడు కాబట్టి ఆయనకి మంగళాశాస్త్రం. సర్వవేదాంత వేద్యాయ కారణాయ మహాత్మని, వేదముల చేతనే తెలుసుకోబట్టానికి తగినటువంటి వాడు. కారణాయ మహాత్మని, అన్నిటికీ కారణభూతమైనటువంటి వాడు. ఆ పరమాత్మకు మంగళాశాస్త్రం. జ్ఞానానంద స్వరూపాయ జ్ఞానశక్త్యాది సింధవే, ఆయనకి మంగళాశాస్త్రం అని మనకి మంగళాశాస్త్రం అనేటువంటి కూడా చాలా అద్భుతంగా మనకు చెప్పబడుతూ ఉండేటువంటిది. అటువంటి ఈ యొక్క నృసింహ ఆవిర్భావం, నృసింహ జయంతి అనేటువంటి దాన్ని మనం చేసుకుని యథార్థానికి ఇప్పుడే మామిడి పళ్ళు తినడం అనేటువంటిది ప్రారంభిస్తారు. అప్పుడే కొనుక్కుని స్వామికి నివేదన చేయాలి. చేసిన తర్వాత ఆ పండుని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పటి నుండి మనకి నరసింహస్వామి కోసం అని చెప్పి పానకము, ఈ వడపప్పు అనగానే అదేదో మనకి రుచిగా ఉండడానికి దాంట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ పిండికి తింటూ ఉంటారు. చాలా దోషం అది. ఏమీ చేయకూడదు. వేస్తే బెల్లపడుకులు వేసుకోవాలి తప్ప అబ్బో మనం అది లేకుండా తినలేవండి. కానీ అలా పెట్టకూడదు నైవేద్యం. అది యథార్థంగా సహజంగా ఎలా ఉంటుందో దాన్ని అలాగే పెట్టాలి తప్ప మన రుచుల కోసమని అందరూ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవన్నీ చేయకూడదు. పెసరపప్పు, పానకం, మామిడి పండు, అంతేకాకుండా విసినికర్రలు కూడా పంచుతారు. వేసవికాలం వచ్చేసింది కదండి, తాపంతో ఉంటారు కాబట్టి విసినికర్ర కావాలి. ఏమిటి విసినికర్ర చెబుతుంది ఆండాళ్ళ అమ్మవారు ఉండేటువంటిది అన్నమాట. ఎటువంటి విసినికర్ర కావాలండి? నమః అనేటువంటి పదం విసినికర్ర కావాలి. అంటే మనకి తాపం కలుగుతూ ఉంటుంది కాబట్టి, తాపం ఎప్పుడు కలుగుతుంది? నేను నాది అనుకుంటా. ఇప్పుడు ఆ తాపం పోయింది, నమః అనుకున్నాం, చెమట పోతుంది, తాపం పోతుంది. అంతే విసినికర్రలు కూడా పంచుతారు ఈ వైశాఖ మాసంలో ఉండేటువంటి స్థితి. ఆ విధంగా మనం ఈ నృసింహ జయంతిని కూడా సుసంపన్నం చేసుకున్నాం. ఏదో కొంచెం సేపు చెప్పుకుందాం అనుకున్నాం, ఇంచుమించులో గంట పైనే ఇది అయింది. ఎంత అనుభవించటమే. ఎంతకాలం అనుభవిస్తామండి అంటే చెప్పాడు ఆయన, శరీరము ఆత్మ పరమాత్మను పొందేంత వరకు భాగవతాన్ని అనుభవించాం. సదాసేవ్య. ఎందుకని? ఇటువంటి ఆనందము సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ లేదు. సత్యేనచ కైలాసే వైకుంఠే, ఇందులో ఇటువంటి ఆనందం లేదుట. మరి ఎక్కడుంది ఆనందం? భూలోకమే ఆనందం అన్నాడు ఒక కవీశ్వరుడు కూడా పాట. భూలోకంలోనే ఆనందం ఉంది. అది భాగవతం ఎక్కడ లభిస్తుంది? భూలోకంలోనే లభిస్తుంది తప్ప వైకుంఠానికి వెళ్ళాక అక్కడేమి మళ్ళీ ఈ భాగవతాలు సప్తాహాలు ఏమి ఉండవు. దీనివల్ల పొందేటువంటి ఫలాన్ని అక్కడ పరమాత్మ నిత్య దర్శనం, నిత్య కైంకర్యం, నిత్య సేవ, ఇవన్నీ అక్కడ లభిస్తూ ఉండేటువంటిదే అన్నమాట. ఆ విధంగా నరసింహస్వామి ప్రధానమైనటువంటి వాడు కాబట్టి ఈయన ఈ సంసారంలో కూరుకున్నటువంటి మనందరికీ కూడా ఏం చేయాలి? చేయూతనివ్వాలి. ఎందుకని? మనకి మొసళ్ళు పట్టుకుంటే కోరికలు అనేటువంటివి, సర్పం, చెట్టు ఎక్కువ ఉన్న 11 శ్లోకాల్లో మనస్సుతోటే చెప్తారు శంకర భగవత్పాదులు. సంసారం అంతా 11తోటే ముడిపడి ఉంది. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఒక మనస్సు. కాబట్టి 11 శ్లోకములు అనేటువంటి దాన్ని మనకి చాలా స్పష్టంగా చెప్పినటువంటి వారు. అటువంటి నరసింహస్వామి మన అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ, ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి, ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి, మహాపురాణ భాగవత నిరమల సుఖముఖ విగలిత నిగమ కల్ప ఫల పరమానంద సుధార సమయకల లీలారతి రసరస నిధానికి, కలిమల మదన త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవభయహారిణి, సేవత సతత సకల సుఖకారిణి, సుమహౌషధి హరిచరిత గానకి, విషయ విలాస విమోహ వినాశిని, విమల విరాగ వివేక వికాసిని, భగవత్తత్వ రహస్య ప్రకాశిని, పరమజ్యోతి పరమాత్మ జ్ఞానికి, పరమహంస మునిమన ఉల్లాసిని, రసిక హృదయ రసరాస విలాసిని, భుక్తి ముక్తిరతి ప్రేమ సుదాసిని, కథ అకించన ప్రేయసు జానకి, ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి,